నమస్తే. గత వారం అనుకున్నట్లుగానే మనం భూమి హక్కుల పరీక్ష గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత వారం మాట్లాడుతూ చెప్పాను, మనం ఎలా అయితే ఆరోగ్య పరీక్షలు చేసుకుంటామో, పంటలు వేసే ముందు భూసార పరీక్ష ఎట్లా చేస్తామో, భూమి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే భూములకు సంబంధించి మనుషులకు ఎట్లా రోగాలు ఉన్నాయో భూములకు కూడా కొన్ని రోగాలు ఉన్నాయి. చిక్కులు అవే భూ సమస్యలే మనం రోగాలుగా అంటున్నాం. భూమి సమస్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూస్తే దాదాపుగా 76 రకాల భూమి సమస్యలు ఉన్నాయి. చాలామందికి తమ భూమికి సమస్య ఉందో లేదో తెలియదు. ఆ సమస్య చాలా తీవ్రమైన తర్వాతనే వాళ్ళ దృష్టికి వస్తూ ఉంటుంది. ఎప్పుడో భూమి అమ్మడానికి పోయినప్పుడో, లేదా ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదన్నా రైతు బంధు లాంటి, లేదా ఇంకేదైనా పెట్టుబడి కార్యక్రమం డబ్బులు రాకపోతేనో, బ్యాంకు లోన్లు రానప్పుడో, ఏదైనా కోర్టు తగాదా వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లోనే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కొద్దిమంది తమ భూ చట్టాలపై, భూమి హక్కులపై అవగాహన ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగా కాగితాలు తీసుకొని దగ్గర పెట్టుకోవటం, అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవడం చేస్తూ ఉంటారు. సమస్యను కనుక మనం ముందే కనుక్కోగలిగితే వెంటనే పరిష్కారం ఈజీ అవుతుంది. ఆ సమస్య పరిష్కారం కోసం ఏవైతే కాగితాలు సేకరిస్తామో అవే హక్కులని కాపాడడానికి ఒక గ్యారంటీ కాగితాలుగా ఉపయోగపడతాయి. అందుకే ఎన్నోసార్లు రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాను. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, పల్లెల్లో ఉన్న వాళ్ళు, అది వ్యవసాయ భూమి అయినా, ఇంటి స్థలమైనా, ఒకసారి భూమి హక్కుల పరీక్ష చూస్తే ఒక పరీక్ష చేసి చూస్తే మీకు సమస్య ఉందా లేదా బయటపడుతుంది. సమస్య ఉంటే ఎట్లాంటి సమస్య ఉంది, ఇది తెలుసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలో కూడా ఈ హక్కుల పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. ఈ రోజున మనం ఈ భూమి హక్కుల పరీక్ష ఎట్లా చేసుకోవాలి, హక్కుల పరీక్ష చేసిన తర్వాత సమస్యలను ఎట్లా గుర్తించాలి అనే అంశం గురించి మాట్లాడదాం. ముందుగా భూమి హక్కుల పరీక్ష చేయాలి అంటే భూమికి సంబంధించిన కాగితాలను సేకరించుకోవాలి. భూములకు సంబంధించి ఏం కాగితాలు ఉంటాయి అది మాట్లాడుకున్న తర్వాత అందులో కొన్ని కీలకమైన కాగితాలే చెప్తాను, వాటిని సేకరించి పెట్టుకోవాలి. అది భూమి హక్కుల పరీక్షలో మొదటి అంచె. కావాల్సిన కాగితాలన్నీ దగ్గర పెట్టుకోవటం. రెండో స్టెప్పు, ఆ కాగితాలని ఒకసారి మనం ముందుంచుకొని అధ్యయనం చేయటం. అన్ని కాగితాలు పోల్చుకొని చూసుకోవాలి. ఇలా పోల్చుకొని చూస్తే సమస్య ఉందా లేదా తెలుస్తుంది. ఇది రెండో అంచె. ఇక మూడోది ఏంటంటే, సమస్య ఉంది అని గుర్తిస్తే ఈ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలి, ఏ చట్ట పరిధిలో ఎక్కడికి వెళ్తే, ఏ విధంగా వెళ్తే పరిష్కారం అవుతుందో తెలుసుకోవాలి. రికార్డుల విషయానికి వచ్చినట్లయితే, స్వాతంత్రం రాకముందు ఈ భూమి చట్టాలన్నీ ఏవి లేనప్పుడు, భూమి రికార్డులు ఏవి లేనప్పుడు, ఈ భూమి రికార్డులు, భూ చట్టాలన్నీ కూడా 100-200 ఏళ్ళ క్రితం నుంచి వచ్చిన చట్టాలు, రికార్డులే. మరి ఈ చట్టాలు, రికార్డులు లేనప్పుడు భూ యజమాని ఎట్లా నిర్ధారణ జరిగేది? చాలా సింపుల్గా, ఎవరి ఆధీనంలో భూమి ఉంటే ఆ భూమికి అతను లేదా ఆమె యజమానిగా సమాజం భావించేది. ఇప్పటికి కూడా గిరిజన ప్రాంతాలలో పోడు సాగు జరుగుతుంటుంది. పోడు వ్యవసాయం చేసుకున్న వాళ్ళు పోడు సైకిల్లో ఈ 3 ఏళ్ళు ఇక్కడ సాగు చేసుకుంటే మరో 3 ఏళ్ళు ఇంకెక్కడో సాగు చేసుకుంటారు. మొదటి సాగు చేసిన దగ్గర తిరిగి రావడానికి ఒకసారి 7 ఏళ్ళు పడుతుంది, 14 ఏళ్ళు, 21 ఏళ్ళు కూడా పడిన సందర్భం ఉంటుంది. 21 ఏళ్ళ తర్వాత తిరిగి మొదట పోడు చేసుకున్న భూమి దగ్గరికి వెళ్ళినా ఆ భూమిని ఎవరు ముట్టుకోరు. ఎందుకంటే ఎవరు పోడు కొడితే ఆ భూమి వాళ్ళదే. అంత మనం ఆ పొజిషన్కి రెస్పెక్ట్ ఇస్తాం. చట్టంలో కూడా ఏం చెప్తారంటే, ఎవరి దగ్గర అయితే స్వాధీనం ఉంటుందో, భూమి ఎవరి స్వాధీనంలో అయితే ఉంటుందో, భూమి హక్కుల నిరూపణలకు అది 9 మార్కులు వచ్చినట్టే. అంటే పొజిషన్ ఉంటే యాజమాన్య హక్కుల నిరూపణలో 10 మార్కులకి 9 మార్కులు వచ్చినట్లే. అంత విలువ ఉంటుంది భూమి స్వాధీనంలో ఉంచుకోవటం. ఇప్పుడు కూడా చూస్తుంటాం, మనం ఎవరైనా మీరు వకీల్ దగ్గరికి వెళ్ళారని భూమి తగాదా ఉందని, ఎవరు ఆధీనంలో ఉందని అడుగుతారు. మీ పొజిషన్ లేదనుకో, ముందు మీరు పొజిషన్కి వెళ్ళగలుగుతారా అని అడుగుతారు. సమస్య పరిష్కారానికి లాయర్లు ఎందుకు, ఎవరిని సలహాలు అడిగినప్పుడు కూడా మొదటికి వచ్చే ప్రశ్న ఎవరి చేతిలో ఇప్పుడు భూమి ఉంది అని. రెండోది వెంటనే చెప్పే సలహా ఏముంటుంది, మీరు ఆ ముందు ఆ భూమిలోకి వెళ్ళండి, తర్వాత కేసు మనం పోరాడవచ్చు అని. ఎందుకంటే ఎవరు భూమిలో ఉంటే వాళ్ళ యొక్క హక్కులకి ఎక్కువ భద్రత ఉంటుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే మనము భూమికి రికార్డులు తయారు చేసుకుంటూ మొదలుపెట్టామో, భూమికి ఎప్పుడైతే చట్టాలు తయారు చేయడం మొదలుపెట్టామో, అప్పుడు మనం ఏమంటూ వస్తున్నాం, స్వాధీనంలో భూమి ఉంటే సరిపోదు, ఆ భూమి మీది అని చెప్పే కాగితాలు మీ దగ్గర ఉండాలి. అవి రకరకాల కాగితాలు ఉంటాయి. ఆ కాగితాలు ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో స్వాధీనంలో భూమి ఉండాలి, చేతిలో కొన్ని పత్రాలు ఉండాలి. ఈ రెండింటితో ఇంకా కథ అయిపోలా. ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్నట్టుగా ప్రభుత్వం దగ్గర రికార్డులలో పేర్లు రావాలి. భూములకు సంబంధించి 5-6 శాఖలు రికార్డులు నిర్వహిస్తాయి. మీ కనుక భూమి ఉంటే ఈ 5-6 శాఖలు నిర్వహించే రికార్డులలో మీ దగ్గర ఉన్న కాగితాల వివరాలు, మీ స్వాధీన వివరాలు వస్తేనే భూమి హక్కులకు భద్రత ఉన్నట్టు. అంటే స్వాధీనంలో భూమి ఉండాలి,
చేతిలో పట్టాలు ఉండాలి, రికార్డులో పేరు ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే భూమి హక్కులకి భద్రత. చేతిలో ఏం కాగితాలు ఉండాలి భూములకు సంబంధించి? చేతిలో ఏం కాగితాలు ఉంటాయి? ఒకటి, ప్రభుత్వం జారీ చేసే వ్యవసాయ భూమి అయితే ప్రభుత్వం జారీ చేసే 2 పుస్తకాలు, ఇప్పుడు ఒక పుస్తకం పట్టాదారు పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్, ఇప్పుడు పట్టాదారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్. పట్టాదారు పాస్ పుస్తకం యాజమాన్య హక్కు పత్రం ఉంటుంది. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా, అంటే రిజిస్టర్డ్ కాని దస్తావేజుల ద్వారా భూములు కొనుక్కుంటే 13B సర్టిఫికెట్ ఉండాలి, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా. ఒకవేళ మీరు రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా భూములు కొనుక్కున్న, దానంగా వచ్చిన, పార్టీషన్ ద్వారా వచ్చిన ఆ దస్తావేజు ఉండాలి. రిజిస్టర్డ్ దస్తావేజో రిజిస్టర్ కాని దస్తావేజో మీ దగ్గర ఉండాలి. ఇనాం భూములు అయితే తెలంగాణలో ఓఆర్సీ ఉండాలి, ఆంధ్రాలో అయితే రైతువారీ పట్టా రావాలి. ప్రభుత్వం కనుక భూమి ఇచ్చి ఉంటే తెలంగాణలో లావణి పట్టా లేదా డీఫామ్ పట్టా అంటాం, ఆంధ్రప్రదేశ్లో అయితే డీఫామ్ పట్టా లేదా డీకేటీ పట్టా అంటాం. ఈ కాగితాలు ఉండాలి. అటవీ భూములు దున్నుకుంటున్నారా అయితే హక్కుపత్రం ఉండాలి. ఇవన్నీ మనం చేతిలో ఉండే కాగితాలు కొన్ని ఉదాహరణలు. మరి రికార్డులు ఏముంటాయి? రికార్డులు 3 రకాల కీలకమైన 3-4 రకాల కీలక రికార్డులు ఉంటాయి. ముందుగా అన్నిటికంటే ప్రధానమైనవి భూములను కొలిసి తయారు చేసిన రికార్డులు. ఈ రికార్డులన్నీ కూడా ఎవరికో యాజమాన్య హక్కులు ఇవ్వడానికి కోసం తయారైన రికార్డులు కాదు. ఈ రికార్డులన్నీ కూడా ఏ భూమి నుంచి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలి అనే నిర్ధారణ చేయడం కోసం తయారైన రికార్డు. రాజ్యానికి కానీ రాష్ట్రానికి కానీ ఇప్పుడు ప్రభుత్వాలకు కానీ ప్రధాన ఆదాయ వనరు నిన్న మొన్నటి వరకు భూమి శిస్తే. కాబట్టి భూమి శిస్తు ఏ భూమి నుంచి ఎవరి దగ్గర ఎంత వసూలు చేయాలో తెలవటం కోసం 2 కార్యక్రమాలు ప్రభుత్వాలు చేసేటి 30 ఏళ్ళకు ఒకసారి చొప్పున. ఒకటి, భూముల్ని కొలవటం, దాన్నే సర్వే. భూములు కొలిసి పటాలు తయారైన తర్వాత ఆ భూమి ఎవరి దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలో సెటిల్మెంట్ చేయటం, ఆ భూమిని ఎవరో ఒకరి పేరుతో సెటిల్ చేయాలి. అట్లా సెటిల్మెంట్ చేస్తూ తయారైన రికార్డులే సెటిల్మెంట్ రికార్డులు. ఆర్ఎస్ఆర్ కావచ్చు, ఎస్ఎఫ్ఏ కావచ్చు, సేత్వార్ కావచ్చు, ఇవి సెటిల్మెంట్ రికార్డ్స్. సర్వే రికార్డులు అయితేనేమో గ్రామపటం, ఎఫ్ఎంబి లేదా టీపన్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, టీపన్, ఇవి సర్వే రికార్డు. సెటిల్మెంట్ రికార్డు ఆర్ఎస్ఆర్, ఎస్ఎఫ్ఏ, సేత్వార్, ఇవి సెటిల్మెంట్ రికార్డ్స్. ఇవి అన్నిటికంటే కీలకమైన రికార్డులు. ఇవి మనం ఉంచుకోవాలి. ఇక వీటి తర్వాత తయారైన రికార్డులు ప్రతి సంవత్సరం రాసే గ్రామ లెక్కలు. ఒకప్పుడు 40 పైన రికార్డులు ఉండేటివి. తెలంగాణకి వేరుగా, ఆంధ్రప్రదేశ్ వేరుగా 1996 వరకు కూడా వేరు భూమి రికార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 96కి వచ్చిన తర్వాత ఆ రికార్డులన్నింటినీ సరళీకరణ చేసి రికార్డుల సంఖ్య తగ్గించి 11 రికార్డులు చేశారు. అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని 2 ప్రాంతాలు కలిపి కామన్ విలేజ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. గ్రామ రెవెన్యూ లెక్కలు అంటారు. అందులో కీలకమైనది గ్రామ లెక్క నెంబర్ 3, దాన్నే పహానీ లేదా అడంగల్ అంటాం. ఇవి గ్రామ స్థాయిలో. ఇక తహసీల్ కార్యాలయంలో కొన్ని కీలక రికార్డులు ఉంటాయి. అందులో ప్రధానమైనది భూ యజమానుల రికార్డు, దాన్నే 1B రిజిస్టర్ అంటాం. ఇప్పుడు ఆన్లైన్లో కూడా కనపడుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వం భూములు పంచిస్తే అసైన్మెంట్ రిజిస్టర్ ఉంటుంది. తెలంగాణలో రక్షిత కౌలుదారుల రిజిస్టర్ ఉంటుంది. ఇనాం భూముల రిజిస్టర్ ఉంటుంది. ఇవి తహసీల్ కార్యాలయంలో ఉండే ప్రధాన రికార్డు. ఇవి సర్వే సెటిల్మెంట్ శాఖ దగ్గర ఉంటాయి. ఇక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ROH అని ఉంటుంది, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్. ఎప్పుడెప్పుడు ఏ భూమి మీద ట్రాన్సాక్షన్ జరిగితే, అమ్మకాలు కొనుగోలు కానీ ఇతర బదలాయింపులు జరిగినప్పుడు రికార్డ్ చేస్తారు ఆ రిజిస్టర్లో. ఆ రిజిస్టర్ ఆధారంగానే ఈసీ ఇవ్వటం జరుగుతుంది. 2007 నుంచి మరొక కొత్త రికార్డు కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది. దాన్నే నిషేధిత భూముల జాబితా, సెక్షన్ 22A లిస్టు లేదా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అంటారు. ఈ 2 కీలకమైన రికార్డు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో. ఇక అటవీ భూములకు సంబంధించి అటవీ శాఖ దగ్గర, వక్ఫ్ సంబంధించి వక్ఫ్ బోర్డు దగ్గర, దాంతోపాటుగా దేవాదాయ భూములన్నీ కూడా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర. ఒకవేళ అది వ్యవసాయేతర ఆస్తులు కనుక మారిపోయి ఉంటే, ఇళ్ల స్థలాలు అయినట్లయితే లోకల్ బాడీస్ దగ్గర, అది పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వీళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. ఇవి మొత్తంగా వివిధ శాఖల దగ్గర ఉండే కీలకమైన రికార్డులు. ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, స్వాధీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డులో పేరు, ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే భూమి రికార్డులకి భద్రత. పూర్తి భద్రత కాదు. ఎందుకంటున్నాను? మన దేశంలో ఉన్న రికార్డులన్నీ కూడా ఇతరులు ఎవరైనా కోర్టుకు వెళ్ళి తప్పు అని నిరూపించేంత వరకే వాటిని సరైనవిగా భావించాలి. ఇంకెవరైనా కోర్టుకు వెళ్ళి ఆ రికార్డు తప్పు అని నిరూపిస్తే ఈ రికార్డు సరి చేస్తారు, ఇంకొకరి పేరు రికార్డులో రాస్తారు. అదే ఆస్ట్రేలియాను, అమెరికాను, కెనడా ఇట్లాంటి దేశాలలో ఏమవుతుంది, ప్రభుత్వం ఒకసారి భూమి యజమాని మీరని కాగితం ఇచ్చేస్తే ఇంకా అదే గ్యారంటీ, వేరే రికార్డుతో పని లేదు, ఆ కాగితం ఉంటే మీరు భూ యజమాని గ్యారంటీ. మన దేశంలో అలాంటి వ్యవస్థ లేదు. ఇలాంటి వ్యవస్థ తేవడానికే దేశమంతా ప్రయత్నం జరుగుతుంది.
కొద్ది నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాంటి చట్టం చేసుకుంది. జనవరి నుంచి అమలు చేయబోతుంది. దాని గురించి మనం గత వారం మాట్లాడుకున్నాం, టైటిల్ గ్యారంటీ చట్టం గురించి. ఇప్పుడు మనం రెండో తెలుసుకోవాలి, ఇన్ని రికార్డులలో ఏ ఏ రికార్డులని భూమి హక్కుల పరీక్ష కోసం సంపాదించుకొని పెట్టుకోవాలి, రెండు ఆ రికార్డులు ఏ విధంగా చూడాలి. ఇప్పుడు మనం ఏ ఏ కాగితాలని సంపాదించుకొని పెట్టుకోవాలి భూమి హక్కుల పరీక్ష చేయడానికంటే ముందు, మొట్టమొదటిగా మీ దగ్గర ఏ కాగితాలు ఉంటే అవన్నీ ఒకసారి బయటకు తీసి చూడండి. ఆ కాగితాలు పాస్ పుస్తకాలు కావచ్చు, దస్తావేజులు కావచ్చు, ఏ కాగితాలు ఉంటే ఆ కాగితాలు ముందు బయటకు తీయండి, ఫస్ట్ స్టెప్. ఇక రెండోది, ఈ కాగితాలలో ఇప్పుడు నేను చెప్తున్న కాగితాలు ఉన్నాయా లేదా వెరిఫై చేసి చూసుకోండి. అవి లేనప్పుడు మాత్రమే ఎక్కడ దరఖాస్తు పెట్టాలో, ఎట్లా తెచ్చుకోవాలో చెప్తా. ఏముండాలి మన దగ్గర? వ్యవసాయ భూమి అయితే పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడు, పాత పుస్తకాలు అయితే. తెలంగాణలో అయితే ఇప్పుడు పాత పుస్తకాలతో ఉపయోగం లేదు, అందరికీ కొత్త పుస్తకాలు ఇచ్చారు. సో కొత్త పుస్తకం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. పాత పట్టదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడు, లేదా కొత్త పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. పాత ఏమో 2 పుస్తకాలు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఒకే పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఉన్నాయా లేదా, నంబర్ 1. 2, మీకు ఏ విధంగా భూమి వచ్చింది, అలా వచ్చిన విధానాన్ని బట్టి మీ దగ్గర ఆ దస్తావేజ్ ఉండాలి. కొనుగోలు చేస్తే కొనుగోలు దస్తావేజ్ ఉండాలి. దానపత్రం, దానం ద్వారా వస్తే దానపత్రం ఉండాలి. భాగపంపకాలు అయితే భాగపంపకాల కాగితం ఉండాలి. మీకు భూమి సంక్రమించిన దాన్ని బట్టి ఆ భూమి ఏ విధంగా వచ్చిందో ఆ కాగితం మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి. ఇది 2. 3వది, ఈ భూములకు సంబంధించి పర్మనెంట్ రికార్డ్స్లో ఏం చెప్తుందో చూడాలి. ఆ పర్మనెంట్ రికార్డుల కాపీ కావాలి. ఏంటి ఆ పర్మనెంట్ రికార్డులు? తెలంగాణ అయితే సేత్వారు, టీపన్, గ్రామ నక్ష లేదా గ్రామ పటం, ఈ 3 మీ దగ్గర ఉండాలి. మీ భూమి ఏ ఊర్లో ఉందో ఆ గ్రామ నక్ష ఉండాలి. మీ సర్వే నెంబర్ ఏదో ఆ సర్వే నెంబర్ యొక్క టిప్పన్ ఉండాలి. ఆ సర్వే నెంబర్ యొక్క సేత్వారు కాపీ మీ దగ్గర ఉండాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎఫ్ఏ, రీసెటిల్మెంట్ రిజిస్టర్ లేదా సెటిల్మెంట్ ఫేర్ అడంగల్ ఉండాలి. గ్రామ పటం ఉండాలి. మీకు ఆ భూమికి సంబంధించిన పటం ఎఫ్ఎంబి ఏది ఉందో ఎఫ్ఎంబి ఉండాలి. ఇది 2వది. ఇక 3వది, ఈ భూములకు సంబంధించి తెలంగాణ అయితే ఖాసరా పహాని, సేసాల పహాని ఉన్నాయా అవి చూసుకోండి. ఇక కాసరా సేసాల అయిపోతే తెలంగాణలో, ఇలాంటి కాసరా పహాని, సేసాల పహాని ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో ఓన్లీ ఆర్ఎస్ఆర్, ఎస్ఎఫ్ఏకి పరిమితం అవుతాం. ఇవి ఉన్న తర్వాత 1960 నుంచి ఇప్పటి వరకు అడంగల్ కాపీలు లేదా పహాని నకలు ఉన్నాయా లేదా చూసుకోండి. ఇక్కడ ఏ సంవత్సరం ఎలా భూములు మారినాయి, ఏమున్నాయో ఈ అడంగల్ ద్వారా తెలుస్తుంది. ఇవి మనం సర్వే సెటిల్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పొందాల్సిన కాగితాలు. ఇక రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర నుంచి మీ భూములకు మీకు ఈసీ ఉందా, మీ ఊరి యొక్క నిషేధిత భూముల జాబితా మీ దగ్గర ఉందా, ఇది మీరు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి చూసుకోవాల్సినవి. ఇక ఆ తర్వాత అది కనుక వ్యవసాయేతర భూములు అయినట్లయితే లోకల్ బాడీస్ యొక్క ఆస్తుల రిజిస్టర్లు నమోదైందా, దాని కాపీ మీ దగ్గర ఉందా. అది పంచాయతీ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ అయితే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఆస్తుల రిజిస్టర్ ఉంటుంది. అందులో వ్యవసాయేతర ఆస్తులు ఏవైతే ఉంటాయో నమోదు జరిగి ఉంటుంది. దానికి నంబర్లు కూడా ఇస్తారు. ఇల్లు ఉంటే ఇంటి నెంబర్ ఇస్తారు. వేకెంట్ ల్యాండ్ ఉన్నా వేకెంట్ ల్యాండ్కి నెంబర్ ఇచ్చే అవకాశం అందులో ఉంటుంది. ఆ నెంబర్లు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా, ఆ కాగితాలు మీ దగ్గర పెట్టుకోండి. పన్ను రసీదులు ఏమైనా ఉన్నాయా? ఒకప్పుడు భూమి పన్ను ఉండేది, భూమి శిస్తు ఉండేది. శిస్తు కట్టినప్పుడు రసీదులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ వ్యవసాయేతర భూమి అయితే కనుక వ్యవసాయేతర భూములకు మీరు ఆస్తి పన్ను కట్టినట్లయితే ఆస్తి పన్నుల యొక్క రసీదులు మీ దగ్గర ఉన్నాయా? ఇవి తీసుకుని దగ్గర పెట్టుకోండి. ఇవి మీ దగ్గర ఉంటే మంచిది. ఇందులో నేను చెప్పిన వాటిలో ఏవి లేకపోయినా వాటిని దరఖాస్తు పెట్టి తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టుకొని తీసుకోవచ్చు. రెవెన్యూ దగ్గర ఉన్న రికార్డులు అయితే ఆర్ఓఆర్ చట్టం ద్వారా కూడా రికార్డుల కాపీలు తీసుకోవచ్చు. ఏం కావాలి కీలకంగా మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. 1, మీ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడు. 2, మీ దగ్గర దస్తావేజులు భూమి వచ్చిన దాన్ని బట్టి. 3, సేత్వార్ కానీ ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఎఫ్ఏ కానీ. 4, టీపన్ లేదా ఎఫ్ఎంబి. 5, గ్రామ పటం. 6, 1960 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాల అడంగల్ నకలు. ఆ తర్వాత ఈసీ కాపీ కావాలి. నిషేధిత భూముల జాబితా కావాలి మీ ఊరిది. ఒకవేళ అది వ్యవసాయేతర భూమి అయితే కనుక ఆస్తి పన్ను యొక్క ఎక్స్ట్రాక్ట్. ఈ కనీసం ఈ రికార్డులన్నా మీ చేతిలో ఉండాలి. అన్ని భూమి రికార్డులతో పని లేదు. ఇవి మీ దగ్గర ఉన్నాయా లేదా? ఇవి లేకపోతే ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టి తెచ్చుకునే వీలున్నాయి. కొన్ని రికార్డులు అయితే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. నిషేధిత జాబితా కావచ్చు, ఈసీ కావచ్చు, లేకపోతే అడంగల్ పహానీ కావచ్చు, 1B కావచ్చు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అయితే మీ భూమి వెబ్సైట్లో, తెలంగాణ అయితే ఇప్పుడు ధరణి వెబ్సైట్లో ఈ రికార్డులు అందుబాటులో ఉన్నాయి. వీలైనన్ని
మీరు వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకోండి, దొరకని వాటికి మీ సేవ ద్వారా తీసుకోండి. ఇక్కడెక్కడ లభ్యం కానప్పుడు ఆర్టీఐ చట్టం కింద, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టి ఈ రికార్డుల కాపీలు తీసుకోండి. ఇవి రికార్డులు తెచ్చుకోవాల్సినవి. ఇక ఇప్పుడు మనం చూడాల్సింది ఈ రికార్డులు ముందు పెట్టుకొని ఏం చూడాలి? 4-5 కీలకమైన అంశాలు పరిశీలించి చూసుకోవాలి. 1, మీరు సాగు చేసుకుంటున్న భూమి యొక్క చిరునామా సరిగ్గా ఉందా లేదా? మీరు ఏ సర్వే నెంబర్లో సాగులో ఉన్నారు, ఆ సర్వే నెంబర్ రికార్డులో ఏమైనా ఉంది, ఈ 2 మ్యాచ్ అవుతున్నాయా కావట్లేదా? విస్తీర్ణం మ్యాచ్ అవుతుందా కావట్లేదా? భూమి స్వభావం మ్యాచ్ అవుతుందా కావట్లేదా? అంటే అది పాత రికార్డులో ఏమని రాస్తుంది, వాస్తవంగా అంటే చాలా సందర్భాలు వాస్తవంగా మీరు పట్టా భూమి అనుకుంటూ ఉంటారు, పర్మనెంట్ రికార్డులో కాస్త ఖరీజ్ ఖాతానో, ప్రభుత్వ భూమనో, సర్కారనో, ఇనామనో ఇంకో రకంగా రాస్తుంటుంది. సో భూమికి సంబంధించిన ప్రధాన వివరాలు వెరిఫై చూడాలి. అందులో ముఖ్యమైనది సర్వే నంబరు, సబ్ డివిజన్ నంబరు, భూమి స్వభావము, విస్తీర్ణం. ఈ మూడింటిని రికార్డు వాస్తవ పరిస్థితి మ్యాచ్ అవుతుందా కావట్లేదా? 1. 2, భూమి యజమాని ఎవరు? లింకులు అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా? ఎట్లా చూడాలి భూ యజమాని ఎవరు? 1Bలో ఎవరి పేరు ఉంది, పర్మనెంట్ రికార్డులో ఎవరి పేరు ఉంది? ఈ 1Bకి సేత్వార్ లేదా ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎఫ్ఏ ఏవైతే పర్మనెంట్ రికార్డు ఉందో అందులో ఉన్న పేరుకి లింక్ కుదురుతుందా లేదా? లింకులు ఉన్నాయా లేదా ఎలా చూడాలి? అన్నీ పాత అడంగల్ దగ్గర పెట్టుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా సరిగ్గా టైటిల్ మారిందా లేదా కనపడుతుంది. ఒక పక్కన అడంగల్ కాపీలు, ఇంకో పక్కన ఈసీ పెట్టుకొని చూస్తే అది అర్థమవుతుంది. ఇది మీరు చూసినట్లే కనుక యజమాని హక్కులు సరిగ్గా ఉన్నాయో తెలుస్తుంది. ఇక 3వ అంశం తర్వాత పరిశీలించవలసింది, ఎవరి స్వాధీనంలో భూమి ఉంది? స్వాధీన కాలం దేంట్లో ఉంటుంది? అడంగల్ లేదా పహానీలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్లో స్వాధీన అనుభవ కాలం అని ఉంటుంది. అడంగల్లో అలా పేరు రాస్తున్నారు, మీ పేరు ఉందా? తెలంగాణలో అయితే నిన్న మొన్నటి వరకు రాసేవాళ్ళు, ఇప్పుడు ఆ పహానీ రాయటం లేదు కాబట్టి పాత దాంట్లో ఉందా లేదా చూసుకోండి. ఇవి కనుక మీరు పరిశీలించి చూస్తే దాంతోపాటుగా మీ భూమి ఏమైనా నిషేధ జాబితాలో చేరిందా? ఈ అంశాలు చూస్తే విస్తీర్ణంలో ఉన్న పొరపాట్లు కావచ్చు, భూమి స్వభావంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు, యాజమాన్య హక్కుల ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏమైనా భూమి సమస్యలు ఉన్నా బయటపడతాయి. భూమికి సంబంధించి 76 రకాల చిక్కులు ఉండే అవకాశం ఉంది. మీకు ఏదైనా చిక్కు ఉందా లేదా అనేది ఈ హక్కుల పరీక్ష ద్వారా బయటపడుతుంది. పరీక్ష చేస్తే ఏ చిక్కు లేదనుకోండి, ఈ కాగితాలు చాలా భద్రంగా దాచుకోండి. ఎప్పుడు మీ భూమి ఉన్నంత కాలం ఈ కాగితాలు మీకు ఏ సమస్య వచ్చినా కాపాడతాయి. ఒకవేళ సమస్య ఇప్పుడు ఉంటే ఈ కాగితాలే ఆ సమస్య పరిష్కారానికి ఉపయోగపడతాయి. మీరన్నా ఈ పరీక్ష చేసుకోండి. కాగితాలు సంపాదించుకోవడానికి 500 రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీకున్న సర్వే నెంబర్లను బట్టి. మీకెవరన్నా పరిజ్ఞానం ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటే నేను చెప్పిన విధంగా మీరు హక్కుల పరీక్ష చేసుకోండి. లేదా మీకు అలా చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నట్లయితే ఇటీవల కాలంలోనే రైతాంగానికి ఈ భూ హక్కుల పరీక్షకు సహాయం అందించడం కోసం హైదరాబాద్లో లీఫ్స్ సంస్థ వారు ఒక ల్యాండ్ రైట్స్ ల్యాబ్ని ప్రారంభం చేయడం జరిగింది. LRL పేరుతోటి భూమి హక్కుల పరీక్ష చేయడం కోసం ఒక ల్యాబొరేటరీ ప్రారంభమైంది. దాన్ని LRL అంటాం, ల్యాండ్ రైట్స్ ల్యాబ్. మీరు వాళ్ళని సంప్రదిస్తే కనుక మీ భూముల హక్కుల పరీక్ష చేసి సమస్య ఉందో లేదో చెప్తారు. హక్కుల పరీక్ష చేసుకోవాలనుకున్నట్లయితే ప్రతి సబ్ డివిజన్ నంబర్కి మీరు 100 రూపాయలు రుసుము కట్టి, నేను ఇప్పుడు ఒక మొబైల్ నంబర్ చెప్తాను, వాళ్ళని సంప్రదించండి. ఆ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ డాక్యుమెంట్లు పంపొచ్చు. వాళ్ళ పేమెంట్ వివరాలు కూడా చెప్తారు. ప్రతి సబ్ డివిజన్ మెంబర్కి 100 రూపాయలు చెల్లిస్తే ఈ కాగితాలు పరిశీలించి చూసి వాళ్ళే మీకు సమస్య ఉందా లేదా, సమస్య ఉంటే ఎలాంటి సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ 3 అంశాలను కూడా మీకు వాళ్ళు వివరించి చెప్పడం జరుగుతుంది. మీరు కాల్ చేయాల్సిన నంబర్ ఈ భూమి హక్కుల పరీక్ష కోసం 630-527-5697 630-527-5697 ఈ నెంబర్కి కాల్ చేస్తే, ఇది లీఫ్ సంస్థ, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ పేరుతోటి రైతులకి తగిన న్యాయ సలహాలు సహాయం అందించడం కోసం ప్రారంభించిన సంస్థ. మీరు దానికి ఫోన్ చేసి భూమి హక్కుల పరీక్ష చేసుకోవచ్చు. ఇక చివరిగా, ఎట్లయితే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంవత్సరానికి ఒకసారి, 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేసుకుంటామో, ఒక్కసారన్నా మన భూమికి భూసార పరీక్షలు చేపడతామో, అదేవిధంగా భూములు ఉన్న వాళ్ళందరూ హక్కుల పరీక్ష చేసుకోగలిగితే తక్కువ ఖర్చులో పరీక్ష అయిపోతుంది. కానీ లక్షలు కోట్ల రూపాయల విలువైన మీ భూముల్ని కాపాడడం కోసం ఈ హక్కుల పరీక్ష ఉపయోగపడుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, రోగ నిర్ధారణ సరైన జరిగి ఆ రోగం ఏంటో తెలిస్తే ఇక ట్రీట్మెంట్ ఇవ్వటం మిగతా సగమే. రోగ నిర్ధారణే సగం, హక్కుల పరీక్ష కూడా అంతే. హక్కుల పరీక్ష చేస్తే సగం సమస్య అక్కడ పరిష్కారం అవుతుంది. మిగతా సగం సమస్య పరిష్కారానికి తగిన కోర్టులకో రెవెన్యూ అథారిటీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది భూమి హక్కుల పరీక్ష గురించి వివరాలు. వచ్చే వారం మరొక కీలకమైన పల్లె చట్టం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.